అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో 2వ వార్డు ఫకీర్గడ్డ ఆకుదారి వాడలో జరిగిన బస్తిబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎప్పుడైనా కేసీఆర్ ఏమన్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు, నమ్మని అన్నాడు. మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, నమ్మితే ఇబ్బంది పడతారు అంటే మనం నమ్మలే. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, అరే బాబు మీ మాటలు కనుక వింటే ఎన్నికలు మళ్ళీ 10 ఏళ్ళు మేము ఈరోజు ఏదైతే అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినాం, మీరు వస్తే మళ్ళీ అన్ని కూడా మరి వెనుకటి కథ అవుతుంది అని చెప్తాను. నమ్మలే మనం. ఇప్పుడు కరెంటు కష్టాలు మొదలైనవి. 24 గంటల కరెంటు మనం ఎంత మంచిగా ఇచ్చినాం, కరెంటు ఒక్క నిమిషం కూడా ఒకటి ఇచ్చినాం. ఇప్పుడు కరెంటు తెలియకుండానే కటింగ్లు మొదలైనవి. వ్యవసాయ రంగానికి కరెంటు కటింగ్లు మొదలైనవి. ఈ రోజు మనందరికీ కూడా జంగేళ్ళు ఉన్నా, మున్సిపాలిటీ ఉన్నా, మనకి ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉన్నది. మన గతంలో మన వ్యవసాయం ప్రతి సంవత్సరం 2 విడతలుగా డిసెంబర్లో ఒకసారి, జూన్ 1st వీక్ లో ఒకసారి మీ అందరికీ రైతు బంధు టింగ్ 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 అని వచ్చి పడేది. వీడేమన్నాడు, 10,000 ఇస్తుడు, 2 పంటలకు 10,000 ఇస్తుడు. నేను కనుక గెలిస్తే 3 సార్లు గెలిస్తే 3 5ల 15 ఇస్తా, లేకపోతే 3 6లు 18 ఇస్తా ఓట్లు వేసుకున్నాడు. ఇచ్చిండామా పెన్షన్? ఈరోజు రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడతలేదు. కనీసంగా యూరియా ఇప్పించలేనోడు. మన జంగేడ్ సెంటర్ల మన యూరియా కొరకు ఎంత ఇబ్బంది పడ్డారు జనం. యూరియా లేక ఒక ఆయన అంటాడు, పొద్దుగా లచ్చరయ్యా ఇప్పుడు 1 గంట అవుతుంది, నాకు షుగర్ ఉన్నది, ఈ యూరియా భర్త కొరకు నేను పొద్దుటికి వెళ్ళి ముఖం కూడా కడగలే. మరి మనం అధికారం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి పైసలు ఇస్తే ఇంటికాడ తెచ్చి యూరియా భర్తలు వేసిపోయారు. మరి ఆ రకంగా మనం చేసినాం. మీకు ఈసారి మాత్రం నమస్తే, మా ఓట్లు మాత్రం కాలు గుర్తుకే అని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ పార్టీలో ఇటు రాయమల్లి కానీ అటు జనార్దన్ కానీ ఇద్దరు టికెట్లు అడుగుతున్నారు. మేమందరం కూడా కూర్చొని మీ అందరి యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థిని ఎంపిక చేస్తాం. అభ్యర్థి ఎవరైనా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కేసీఆర్ గారికి మనం అండగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి 10 సంవత్సరాలు మరి తనే ముఖ్యమంత్రి ఉండి తెచ్చినటువంటి నాయకుడు 10 సంవత్సరాలు పాలించి తెలంగాణను మంచిగా అభివృద్ధి చేసిండు. మరి ఇన్ని జరుగుతున్నటువంటి క్రమంలో మరి 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏం జరిగింది చూసిండు కదా మీరు అందరూ. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఎన్ని పనులు చేసిండు, తెలంగాణ రాకముందు ఎట్లుండే, మనది వచ్చినాక ఎట్లయింది, అవన్నీ మనం చూసినామా చూడలేదా? రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, 500 పింఛను 2000 అయ్యింది. మరి వాళ్ళ కేసీఆర్ కిట్లు అనేది వాళ్ళకన్నా ఆలోచన ఉండేనా? ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ కావడానికి, పేదింటి పిల్లలకు సహాయంగా ఉండడానికి కేసీఆర్ కిట్ల అనేటిది పెట్టి, ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి, మరి ఇంటికాడికే బండ్లు వచ్చేదా రాకపోయేది, ఆశా వర్కర్లు వచ్చి బండ్లు వచ్చి తీసుకుపోయి డెలివరీ ప్రతి నెల చెకప్ చేయించి మరి డెలివరీ చేయించి మళ్ళీ తల్లిని పిల్లని ఇంటికాడ పంపించేటువంటి కార్యక్రమం. ఆ కిట్ల కేసీఆర్ కిట్లు ఏమేమి ఉండే? 2 చీరలు, జాన్సన్ సబ్బు, పౌడరు, మరి ఆడుకోవడానికి గిలగిలా మరి పొత్తి పండుకోబెట్టడానికి. గింత ఆలోచన ఎవరైనా చేస్తారా చెప్పుండ్రి?